హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోస్ ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ అండి. నాకు కూడా 2 డేస్ నుంచి అస్సలు ఖాళీ లేదు. పెళ్ళిళ్ళ సీజన్ కదా, బాగా హెవీగా వచ్చేసినాయి బట్టలు. వీడియో తీయడానికి కూడా కుదరలేదు. బట్ కాకపోతే నేను కుట్టిన బ్లౌజెస్ అవి ఎలా ఉన్నాయో ఏంటో ఈరోజు వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఎండలు బాగున్నాయండి, జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా అయితే అసలు బయటకు తీసుకెళ్ళమాకండి. ఎండ మండిపోతుంది అసలు. ఈ ఎండాకాలంలోనే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అసలు అన్నీ వస్తున్నాయి. తప్పదు, కానీ ఏం చేయాలి. అండ్ ఈరోజు వచ్చేసి నా బ్లౌజెస్, నేను కుట్టిన బ్లౌజెస్ చూద్దరు కానీ. అండ్ ఎవరైనా అక్కా చెల్లెళ్ళు మ్యాచింగ్ చేసుకుంటారు, వదిన మరదళ్ళు మ్యాచింగ్ చేసేసుకుంటారు. కానీ ఇక్కడ అత్తా కోడళ్ళు మ్యాచింగ్ బ్లౌజెస్ అండి, సేమ్ శారీస్, కాకపోతే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కుట్టించుకున్నారు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది ఏం కలర్ అంటారు, లేత వంగపూ రంగు అంటారు కదా, అలా అండి. ఇది బ్లౌజ్కే వచ్చింది. నేను ఇలా ఫినిషింగ్ సిల్వర్ కలర్ ఇలా ఫినిషింగ్ వేసి పైపింగ్ కుట్టానండి. ఇది నార్మలే, ఫ్రంట్ నార్మలే చూస్తున్నారు కదా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సేమేనండి, కాకపోతే సేమ్ డిజైన్, సేమ్ మొత్తం. కాకపోతే తనకి ఏంటంటే బ్యాక్ డాట్ పాట్ షేప్ పెట్టేసేసి ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఇట్లా డోరీ ఇచ్చేసి హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఎక్కువ పెట్టమని అందుకని 3 పెట్టాను, చూస్తున్నారు కదా. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇది అసలు నేను జాకెట్ చూడలేదండి. అసలు నేను ఒకటి మిస్టేక్ ఏంటంటే, నేను నార్మల్ బ్లౌజే అనుకొని నార్మల్గానే అనుకున్నానండి. నన్ను అసలు బ్లౌజ్ చూడలే, ఆది బ్లౌజ్ అనేది చూడలే. కాకపోతే తీసుకున్న తర్వాత అది కటోరీ మోడల్ టైప్లో ఉందండి ఎదురా. కానీ నేను ఆ కటోరీ మోడల్ కూడా ట్రై చేశాను ఫస్ట్ టైం. నేను నార్మల్గా బ్లౌజులు వేరే ఉంటాయి, కటోరీ కటింగ్ కూడా వేరే ఉంటుందండి, వేరే ఉంటుంది. అది కూడా కుట్టాను, చూడాలి. ఫస్ట్ టైం కదా, వాళ్ళు వేసుకున్న తర్వాత ఎలా ఉంది ఏందనేది కూడా, ఇట్లాంటివి కూడా ట్రై చేద్దాము. కానీ నా ఓన్గానే ట్రై చేసేది, ఎక్కడ చూడలేదు. అది జాకెట్ ప్రకారమే కట్ చేసేసి కుట్టాను. ఇది ఒకటి. అండ్ అవి ఒకలేండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇది నేను శారీ లేదండి దీని మీదకి, బట్ శారీస్ పంపించేసాను జిగ్జాగ్ చేసేసి. ఆల్రెడీ శారీస్ ఉంటే ఆగమైపోతాయి కదా, ఐరన్ చేసుకొని. ఇప్పుడు శారీస్ కూడా ముందే ఫోల్డ్ చేసేసుకొని ఉంచుకుంటున్నారు కదండి, పట్టు శారీస్. అలా పట్టు శారీస్ ఆల్రెడీ ఫోల్డ్ చేసేసుకొని ఉంచుకుంటున్నారు కాబట్టి నేను ఫాల్ వేసి జిగ్జాగ్ చేసి పంపించేసాను. వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు. ఓన్లీ బ్లౌజెస్ నా దగ్గర ఉంటాయి. చూస్తున్నారు, ఈ వర్క్ నేను చేయించుకొచ్చానండి. శారీ మొత్తం ఇలా నెవల్ పింఛన్ రంగు అండి. నేను దీని మీదకి ఇలా వర్క్ చేయించుకొచ్చాను, చూస్తున్నారు కదా. ఇలా వర్క్ చేయించుకొచ్చాను. హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ చేయించుకొచ్చాను. అండ్ ఇవన్నీ ఫంక్షన్యేనండి, మ్యారేజ్కి, ఫంక్షన్లకి, వాటికి. అండ్ మీకు ఇది బ్లౌజ్ పీస్ వీడియో పెట్టాను కదండి మీకు ఆల్రెడీ. నా వీడియోస్లలో షార్ట్ వీడియోస్లో ఉంటాయి. దాన్ని ఇలా డిజైన్ చేశానండి, చూస్తున్నారా. ఎంత కష్టమోనండి ఇట్లాంటి డిజైన్ చేయాలన్న. ఆది బ్లౌజ్ని బట్టి ఈ నెక్ ఎట్లా సరిపోవట్లేదు, వీ నెక్ షేప్లో వచ్చేసింది ఇది. అండ్ ఇది కూడా హ్యాండ్స్కి కూడా ఇది పట్టి కట్ చేసి మళ్ళీ దీనికి ఒక అతుకులాగా జాయింట్ చేశానండి హ్యాండ్కి. కుట్టది కావట్లేదు ఇది, అందుకని ఆ పీస్ అనేది ఇట్లా సపరేట్ చేసేసి హ్యాండ్స్ మొత్తం చేసిన తర్వాతకి దీనికి ఒక లేస్ లాగా వేసానండి దీనికి, చూస్తున్నారుగా. ఇలా ఫ్రంట్ వచ్చేసి నార్మల్, ఫ్రంట్ ఏం డిజైన్ రాలేదు, ఫ్రంట్ వచ్చేసి నార్మలే. కానీ ఈ శారీ కట్టుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఒక శారీ ఉందండి, అది నైటే ఇచ్చారు, చూస్తున్నారు కదా. శారీ ఇది నెమలి కూడా కాదండి ఇది, సారీ కన్ఫ్యూజన్లో ఉన్నా. ఇది లేత వంగపూ రంగు, సిల్వర్ బార్డర్. శారీ మాత్రం బాగుంది. ఇప్పుడు ట్రెండ్ అయిపోయినాయి కదండి, వైట్ కలర్ కాంబినేషన్లో వస్తున్నాయి అన్నీ. ఇది కలర్. దీని మీదకి బ్లౌజ్ వాళ్ళు ఏమి మోడల్ చెప్పలేదు, నార్మల్గా ఆది బ్లౌజ్ ఇచ్చేసారు.
తను కొంచెం నేనే ఇంకా మోడల్ డిజైన్ చేసేసి కుట్టాను, చూపిస్తాను అన్నాడు. ఒక్క నిమిషం. ఇది రాశి హ్యాండ్స్ లాగా ఇట్లా బుట్ట పెట్టాను. ప్లెయిన్ వచ్చిందండి, ఓన్లీ ఒక బార్డర్ ఇచ్చేసాడు. అందుకని చెప్పి నేను కొంచెం రాశి హ్యాండ్స్ లాగా పెట్టేసేసాను. అండ్ బ్యాక్ వచ్చేసి టెంపుల్ పెట్టానండి, కనిపిస్తుందా? ఇలా టెంపుల్ డిజైన్ పెట్టి దీనికి కూడా పైపింగ్ వేసేసాను, ఫినిషింగ్ నీట్గా ఉండాలని చెప్పి. అండ్ ఇట్లా డోరీ పెట్టాను. ఫ్రంట్ నార్మలేనండి ఇంకా మళ్ళీ. అండ్ ఇందాక ఇట్లాంటిది ఒక బ్లౌజ్ ఉంది కదండి, దానికి నేను చూపించాలి మీకు ఒకటి. ఫ్రంట్ ఇట్లా స్టార్ షేప్ ఇస్తున్నారు కదండి, స్టార్ షేప్ ఇచ్చానండి. ఫ్రంట్ రౌండ్ కాకోకుండా స్టార్ షేప్ ఇలా ఇచ్చాను. కొత్తగా ట్రై చేశాను అనమాట. ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా. అండ్ కట్ వర్క్ బ్లౌజ్ లాగానే ఇది కూడా ఈ రౌండ్ కాకుండా ఎదుర స్టార్ షేప్ నెక్ కూడా మంచిగా, అండ్ డిజైన్ కూడా ఫ్రంట్ కూడా పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు ట్రెండ్ అయింది, అందుకని యాజ్గా ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. ఇది ఎలా వస్తుందో తన్నే అడిగి తెలుసుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా, ఇంకా ఉన్నాయండి, అసలు ఖాళీ లేదు. ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అన్నీ ఇక నెక్స్ట్ మంత్ వరకు ఉన్నాయి అనుకుంటా అండి. ఇప్పుడైతే మాకు 13 ఉంది మ్యారేజ్, అండ్ ఇంకా 2 days తర్వాత కూడా ఉంది. ఫస్ట్ తర్వాత కంటిన్యూగా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇంకా ఇది సీజన్ కదండి, అసలు ఖాళీ లేదు. ఏ టైం అవుతుందో ఏమో, అసలు ఇంట్లో పనికి ఈ టైలరింగ్కి సరిపోతుంది. అండ్ థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.